తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణంలో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో తెలియని అత్యంత భయంకరమైన ఉద్రిక్తత నెలకొంది. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య అగ్గిరాజుకుంది. జోర్దాన్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో 2 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో అగ్రరాజ్యం కోరలు చాచింది. వరుసగా 8వ రాత్రి ఇరాన్ లక్ష్యాలపైన అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపైన ఎదురుదాడికి దిగింది. దీంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో మరణ మృదంగం మోగుతోంది. ఇక ఈ తాజా యుద్ధానికి ప్రధాన కారణం జోర్దాన్ వేదికగా జరిగిన ఆ ఘోర ఘటనే. అమెరికా సైనిక స్థావరమే లక్ష్యంగా ఇరాన్ మద్దతు ఉన్న బలగాలు జరిపిన డ్రోన్ దాడిలో 2 అమెరికా సైనికులు మరణించారు. తమ సైనికుల రక్తం చిందించిన క్షణమే అమెరికా తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగి ఇరాన్కు కోలుకోలేని దెబ్బ కొట్టాలని సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ఆదేశాలు అందుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న రాత్రి రంగంలోకి దిగింది. ఇది వరుసగా 8వ రాత్రి అమెరికా జరిపినటువంటి భారీ వైమానిక దాడి. జోర్దాన్లో అమెరికా సైనికులను బలి తీసుకున్న ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ బలగాల స్థావరాలను, ఆయుధ డిపోలను అమెరికా క్షిపణులు నిలువునా దహించి వేశాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా అమెరికా ఈ వినాశకర దాడులు చేపట్టింది. అయితే అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపిస్తున్నా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మీరు బాంబుల దాడులు చేస్తే మేము చూస్తూ కూర్చోమంటూ ఇరాన్ ఆదివారం రాత్రి మరో సంచలన ప్రకటన చేసింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా కువైట్లో ఉన్న 2 కీలకమైన అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ సైన్యం ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడింది. కువైట్లోని క్యాంప్ ఉధైరీలో ఉన్న అమెరికా మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రం పైన ఇరాన్ డ్రోన్లు నేరుగా దాడి చేశాయి. అంతటితో ఆగకుండా అలీ అల్ సలేం ఎయిర్ బేస్లో అమెరికా గర్వంగా చెప్పుకునే పెట్రియాట్ రాడర్ వ్యవస్థను, వారి వైమానిక నిఘా రాడర్ను పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా ఇరాన్ మిలిటరీ అధికారికంగా ప్రకటించింది. అమెరికా సృష్టించినటువంటి విధ్వంసానికి తాము ఇచ్చిన అసలైన రిటర్న్ గిఫ్ట్ ఇదని ఇరాన్ బాహాటంగానే సవాల్ విసిరింది. అమెరికా సైనికుల మృతికి ప్రతీకారంగా అమెరికా దాడులు, ఆ దాడులకు కౌంటర్గా కువైట్లోని అమెరికా బేసులపై ఇరాన్ డ్రోన్ల వినాశనం, ఈ రణహోమంతో పశ్చిమాసియా మొత్తం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. ఏ క్షణంలో ఏ వైపు నుంచి మిసైలు దూసుకువస్తాయో తెలియక సరిహద్దు దేశాలన్నీ వణికిపోతున్నాయి. హార్ముజ్ జలసంధి పరిసరాలలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాకు బ్రేకులు పడే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు అలాగే కొనసాగి ఇరాన్ గనక నేరుగా పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే మిగతా అరబ్ దేశాలు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే పశ్చిమాసియాలో మొదలైన ఈ మంటలు ప్రపంచవ్యాప్తంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనని అంతర్జాతీయ రక్షణ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 అమెరికా సైనికుల మరణం పశ్చిమాసియాను ఒక పెను భూకంపం లాంటి యుద్ధం వైపు నెట్టేసింది. అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార దాడుల పరంపర, ఇరాన్ కౌంటర్ అటాక్స్ ఎటువైపు దారి తీస్తాయో చూడాలి. మరి అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ చేసిన ఈ డ్రోన్ దాడులపైన, అలాగే అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది ఎప్పటికి ముగిసిపోతుంది, అసలు యుద్ధం ఆగుతుందా, ఇలానా కొనసాగుతుందా అనేటువంటి విషయాన్ని కూడా తెలపండి.